నమస్కారము. ఈరోజు మనం విగ్రహ వాక్యాలు కొన్నింటిని చూద్దాము. పదము, విగ్రహ వాక్యము, సమాసము పేరు. వేద శాఖలు. ఇప్పుడు దీనికి విగ్రహ వాక్యం ఏమిటో చూద్దాము. వేదముల యొక్క శాఖలు. విభక్తుల ప్రకారం యొక్క అని వస్తే అది షష్ఠీ విభక్తికి చెందినది. కాబట్టి సమాసము పేరు షష్ఠీ తత్పురుష సమాసము. వృక్షవాటిక. ఇప్పుడు ఈ పదమునకు విగ్రహ వాక్యము చూద్దాము. వృక్షముల యొక్క వాటిక. షష్ఠీ తత్పురుష సమాసము. ఆది కావ్యము. ఆది అయిన కావ్యము. అయినా అని వస్తే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నవరసములు. 9 సంఖ్య గల రసములు. సంఖ్య అని విగ్రహవాక్యంలో వస్తే అది ద్విగు సమాసం అవుతుంది. కాబట్టి ఇది ద్విగు సమాసము. ధీర పురుషులు. ఇప్పుడు దీనికి విగ్రహవాక్యము ధీరులైన పురుషులు. అయినా అని వచ్చింది కాబట్టి ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఎండ వానలు. దీనికి విగ్రహవాక్యము చూద్దాము. ఎండ మరియు వానలు. ఇలా 2 పదాల మధ్యలో మరియు అని వస్తే అది ద్వంద్వ సమాసం అవుతుంది. కాబట్టి ఇది ద్వంద్వ సమాసము. తల్లిదండ్రులు. దీనికి విగ్రహవాక్యము తల్లి మరియు తండ్రి. ఇది కూడా ద్వంద్వ సమాసమే. దశావతారాలు. ఇప్పుడు దీనికి విగ్రహవాక్యము 10 సంఖ్య గల అవతారాలు. సంఖ్య అని వచ్చింది కాబట్టి ఇది ద్విగు సమాసం అవుతుంది. కాబట్టి ఇది ద్విగు సమాసము. తెలుసుకున్నారు కదా. యొక్క అని వస్తే విగ్రహవాక్యంలో అది షష్ఠీ తత్పురుష సమాసమునకు చెందినది. విగ్రహవాక్యంలో కనుక అయినా అని వస్తే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమునకు చెందింది. విగ్రహవాక్యంలో సంఖ్యను గురించి తెలిపితే అది ద్విగు సమాసం అవుతుంది. విగ్రహవాక్యము మరియు అని తెలిపితే అది ద్వంద్వ సమాసం అవుతుంది. చూశారు కదా. ఈరోజు మనం కొన్ని విగ్రహ వాక్యాలు, వాటి సమాసం పేరు. వచ్చే వీడియోలో మరికొన్ని సమాసాలు తెలుసుకుందాము. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.